అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మన భారతీ సాంప్రదాయానికి ఎందరెందరో ఋషులు వాళ్ళ పద్ధతిలో గ్రంథాల్లో చెప్పారు, వేదంలో చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు. కానీ ఈ కలియుగంలో మానవుల కోసం కిందకి దిగి వచ్చి చెప్పిన పెద్దలు ఆదిశంకరుడు. ఆ శంకరాచార్యుల వారు మనం అనుకున్నాం చూచారా, జంతువులు గొప్పవి, మరొకటి గొప్పది, అలాగే లేడి చర్మాన్ని కిందేసి కూర్చుంటాం, మనం మనిషి చర్మాన్ని వేసి కూర్చుంటామా, అలాగే జంతువులలో ఉండే మాంసాన్ని తింటాం, మనిషి మాంసం ఎవడైనా తింటాడా, ఇలాంటివన్నీ అని ఎందుకు పనికిరాని వాడు వీడు కదా అంటుంటే ఆ వేదవాక్యం అబద్ధం కాదు నాయన. మనిషి ఎందుకు గొప్పవాడు మిగిలిన జీవరాశుల కంటే అని చెప్తూ వివేక చూడామణిలో ఒక అందమైన మాట చెప్పారు ఆయన. ఏమిటంటే, మనకి పంచేంద్రియాలు ఉన్నాయి: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క జంతువు నాశనం అవుతుంది. ఎలాగో తెలుసునా? శబ్దము వల్ల దెబ్బతినేది జింక. జింకలు పట్టుకోవాలంటే ఇప్పటికీ ఇతర దేశాల్లో ఏం చేస్తారో తెలుసునా? డెన్మార్క్ లాంటి ప్రాంతాల్లో అద్భుతమైన ముచ్చటైన సంగీతాన్ని వినిపిస్తుంటారు. ఆ జింకలన్నీ తిరుగుతూ ఆ సంగీతం ఆస్వాదిస్తూ అలా నిలబడి ఉంటాయి. ఒక్కసారిగా ఆ ధ్వని ఆపేసి భయంకరమైన ధ్వని కలిగిస్తారు. కలిగిస్తే ఉన్నవి ఉన్నట్టుగానే ఉంటాయి, వాటి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. దీన్నే అక్కడ పరిభాషలో స్టన్నింగ్ అంటారు. దాన్ని స్టన్నింగ్ ది యానిమల్ అని చెప్పి. శబ్దం వల్ల ప్రాణం పోగొట్టుకుంది శబ్దము. స్పర్శ, ఇప్పుడు నేను చెప్తే ఆఫీసర్లు వచ్చి నన్ను పట్టుకుంటారేమో. ఏనుగులని పట్టుకోవడానికి మగ ఏనుగుని పట్టుకోవాలంటే దొరకదది. అందుకని ఇప్పటికీ అడవి జాతుల్లో ఆడ ఏనుగుని పట్టుకొచ్చి అక్కడ పెడతారు. మగ ఏనుగు దాన్ని ముట్టుకోవడానికని వస్తుంది, ఈ లోపల పెద్ద గొయ్యి తవ్వుతారు, దీన్నే ఖెడ్డ అంటారు. ఇలా ఉంటుంది అది, దాంట్లో పడుతుంది అది. అయితే ఆడ ఏనుగు మగ ఏనుగు ఎలా గుర్తుపట్టాలండి అని అడిగారు వాళ్ళు. మగ ఏనుక్కే దంతాలుంటాయి, ఆడ ఏనుక్కి దంతాలు ఉండవు. అలాగే మగ మేకకి కొమ్ములు ఉంటాయి, ఆడ మేకకి కొమ్ములు ఉండవు. ఇలాంటివి చాలా ఉన్నాయండి, చూసుకోవాలి. అంచేత అది ముట్టుకోవడానికి శబ్ద, స్పర్శ, రూప. ఒక కాంతి బాగా వస్తుంది దీపంలో, ఓ పురుగు వెళ్ళి ఎంత బాగుందో దగ్గరికి వెళ్తుంది, నశించిపోతుంది. శబ్ద, స్పర్శ, రూప. ఇక రసము, చేపల్ని పట్టుకోవడానికి ఏం చేస్తున్నాం మనం? చేపల కోసం అని చెప్పి ఎరవేస్తున్నాము. ఆ రసం ఆస్వాదిద్దామని చేప వస్తుంది, గాలంలో తగులుకుంటుంది. దీన్ని చాలా వివరించాలి, అర్థాలు మారిపోతాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, తుమ్మెద. ఆ సువాసన ఎక్కడొస్తుందో వెతుక్కుంటూ పెడుతుంది. పువ్వులు తిరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఒక పుష్పం చేరగానే సాయంకాలం అయ్యింది, పుష్పం ముడుచుకుంటుంది, దాని ప్రాణం పోయింది. కానీ మనిషి అన్నవాడికి రూపం చూస్తే ఒళ్ళు పరవశించిపోతాడు. శబ్దము, చెవికి మంచి మాట వినిపించింది అనుకోండి, ఆ సౌండ్ బాగుంది, అక్కడే పోతాం మనం అంతా. శబ్ద, స్పర్శ, రూప, రసం తెలుసు కదా, చెప్పక్కల్లా. దాని మీదే ట్యాక్సులు కట్టుకుంటుంటాం మనం. రస, గంధము, పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటుంటాం. అంటే మనిషి అన్నవాడికి ఈ లక్షణాలు. అంటే జంతువులు పోవడానికి ఒక్కటే గుణమైతే మనిషి పోవడానికి 5 గుణాలు ఉన్నాయిరా బాబు. అయినప్పటికీ మనిషి చాలా గొప్పవాడని ఇందాకటి ఉపనిషత్తు తైత్తిరీయం చెప్పిన మాటది. ఏమిటది? అహం వృక్షస్యరేరివా, నేను చెట్టు లాంటి వాడిని. అంటే అర్థం తెలుసునా? చిన్న బీజంలోంచి పెద్ద చెట్టు వస్తుంది. ఆ చెట్టు కింద మనుషులు సేద తీరుతారు. చెట్టు కొమ్మల్లో పక్షులుంటాయి, చెట్టు తొర్రల్లో చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చెట్ల మీద పక్షులన్నీ హాయిగా తిరుగుతుంటాయి. ఇదే మనకి మిత్రలాభం లాంటి వాటిలో గోదావరి తీరమందు పెద్ద జువ్వి చెట్టు కలదు అని చెప్పారు. అంటే మనిషి అన్నవాడు గనక సక్రమంగా ఎదిగినట్టయితే ఆ మనిషిని ఆధారంగా చేసుకుని
10 రకాల వాళ్ళు బతుకుతారు. చూస్తున్నాం కదా అది మనం. ఒక సరైన వ్యక్తి ఉన్నట్టయితే అతని బంధువులే కాదు, ఇంట్లో వాళ్ళే కాదు, పని వాళ్ళే కాదు, మరి ఇలా అలాగా అహం వృక్షశ్చరీరివా కీర్తి పుష్టిం గిరేరివా. నాకున్న గొప్పతనం ఉంది. ఒక మనిషి ఒక చోట మంచి పని చేస్తాడు, ఈ మంచి పని 10 చోట్లకి వెడుతుంది. ఆ కీర్తి ఎవరయ్యా చేసింది? అదే అండి ఫలానా తోడు చేశారండి. ఇది కీర్తిం పృష్ఠశ్చ గిరీరివా. అంటే కీర్తి అంటే అర్థం ఏమిటి? అందరి చేత కూడా స్తుతించబడే లక్షణం. మనం ఏం చేస్తున్నాం? ఏటివాడి కొంపలు అంటించేసి బతుకుతున్నాం మనమంతా. అది కాదు, అలా చెయ్యగలవు నువ్వు. అంతేకాదు ఊర్ధ్వ పవిత్ర. నువ్వు ఎదగదలుచుకుంటే మాత్రము శ్రమపడ్డా తప్పకుండా ఎదగగలవు. ఎంచేత చీమ కూడా పాకుకుంటూ వచ్చి హిమత్పర్వతం ఎక్కేస్తుంది, పక్షి కూడా ఎగురుకుంటూ వెళ్ళి కొండను చేరుకుంటుంది. నీకు చేత కాదా ఇది? అందుకనే అంటాడు ఒక ఇంగ్లీష్ కవి, హియర్ ఇస్ ద ఫర్టైల్ ల్యాండ్, యు ఆర్ హ్యావింగ్ ల్యాప్ ఫుల్ ఆఫ్ సీడ్స్, వై డోంట్ యు సో అండ్ రీప్ అన్నాడు. విలియం బ్లేక్ గాబోలే మాట అన్నాడు. అది విశేషం. అలాగా గొప్పవాడివయ్యా నువ్వు. అంతేకాదు అమృత ఉక్షిత. ఇంకా చాలా మాటలు ఉన్నాయి దీంట్లో, అన్నిటికీ మనకి చాలదు కనుక ఆ మాట చెప్పుకున్నాం. అమృత స్వరూపమే. ఇవాళ నువ్వు పోయినా నీ తర్వాత కొన్ని తరాల పాటు కొందరు బతుకుతున్నారు. ఇది విశేషం అంటూ చెప్పిన వాక్యం ఇది. వివేక చూడామణికి సంబంధించి ఇది ఎక్కడ ఎలా చెప్పారు మన దేశ సాంప్రదాయంలో అది మాట్లాడుకుంటాం తర్వాత. ఇది భారతీ వైభవంలో ఒక భాగం అన్నమాట. స్వస్తి.